మావయ్య, నందు 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 ఏంటిది? మరేం లేదండి. మన సంసారం, పిల్లలు, మీరు, మీ ప్రేమ, ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయొద్దని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టొస్తున్నాను. కాదు, నిజం చెప్పు. చెప్తాను సార్, చెప్తాను సార్. అక్కడ ఫ్లైఓవర్ కడితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్స్ కూలిపోతాయని నేను ముందే చెప్పాను సార్. ఆయన వినిపించుకోలేదు. ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, ఈ ఫైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇచ్చి మేనేజ్ చేసింది ఇందులో వివరంగా ఉన్నాయి సార్. చూడండి సార్, మీరే చూడండి. ఫుల్ డీటెయిల్స్ దీనిలోనే ఉన్నాయి సార్. ప్రభుత్వం మనకు జీతాలు ఇచ్చేది ప్రజల్ని బతికించడానికయ్యా, చంపడానికి కాదు. అరే, లంచాల కాసుపడి మీరిచ్చిన పర్మిషన్ల వల్ల 70 కుటుంబాలు నాశనం అయిపోయాయి. 212 మంది చనిపోయారు, 113 మంది గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. పాపం వాళ్లలో 22 మంది చిన్నపిల్లలు ఉన్నారయ్యా. కలెక్టర్ గారు, అసలు అక్కడ చెరువు ఉండేది సార్, వాళ్ళు దాన్ని పూర్తి చేశారు. వీళ్ళు 10 లక్షలు లంచం తీసుకొని దానికి పట్టాలు ఇచ్చారు. తప్పంతా వెళ్ళదే సార్. సరేనయ్యా, మేము పట్టా ఇచ్చాం. మరి అక్కడ మట్టిని సాయిల్ టెస్ట్ చేసింది మీ డిపార్ట్మెంటే కదా. మీకు తెలియదు అక్కడ అంత పెద్ద అపార్ట్మెంట్ నిలవదని? పెద్ద లంచం తీసుకున్నది మమ్మల్ని తప్పుడుతున్నారు. మీరు తీసుకోవాలి 19 లక్షల లంచం. ఏదేమైనా మీ 2 డిపార్ట్మెంట్స్ వల్ల ఇప్పుడు మేమందరం ఇరుక్కున్నాం. అబ్బో, మీరు చాలా సిన్సియర్. మరి సార్, మీ ముందు అందరూ సిన్సియరే. ఈయన 20 లక్షలు తీసుకుని అప్రూవల్ ఇచ్చాడు. ఆయన 40 లక్షలు తీసుకుని ఎన్ఓసీ ఇచ్చాడు. ఏంటో 40 లక్షలు తీసుకున్నాను అనుకోండి సార్. నేను పుచ్చుకుంది 23 లక్షలే సార్. కూర్చోండి. అందులో 5 లక్షలు మా డిఈ గారికి ఇచ్చాను, 7 లక్షలు ఏడీ గారికి ఇచ్చాను, 6 లక్షలు ఏఈ గారికి ఇచ్చాను. ఇక చివరికి నాకు మిగిలిందట 5 లక్షలు. ఏంటి కలెక్టర్ గారు, ఎంక్వైరీ కమిషన్ బయట పత్రికల వాళ్ళు అడిగే ప్రశ్నలతో చూస్తుంటే మళ్ళీ మీ కూడా ఏంటండి? ఎవరికి ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. ఎంక్వైరీలో ఏం జరగలేదని రాసి కేసు మూసేయండి. ఇది మీరు అనుకున్నంత సింపుల్ ఇష్యూ కాదు, చాలా పెద్ద ప్రాబ్లం. అరే, ఆఫీస్ అండి ఇది, కొంచెం డీసెన్సీ లేకుండా. ఏంటి డీసెన్సీ? మీ అమ్మాయి మెడికల్ సీట్కి నా దగ్గర 10 లక్షలు తీసుకున్నప్పుడు ఏమైంది ఏ డీసెన్సీ? డీసెన్సీ సిన్సియారిటీ గురించి మా సంగతి సరేనండి, కానీ ఆయన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయనకేం చెప్తారో చెప్పి ఒప్పించండి. ఏంటి విషయం? దీన్ని ఇష్యూ చేద్దామనుకుంటున్నావా? ఆ ఫైల్ పెట్టుకుని నువ్వు ఏం చేయలేవయ్యా. నీకు కావాలంటే 2 ఛాన్సులు ఇస్తాను. ఏపీ మొత్తం మీద ఎవరికైనా ఫోన్ చేసి నా మీద కంప్లైంట్ ఇవ్వు. దా రా రా. కమిషనర్ ఆఫీస్ అండి? సార్, నేను అపార్ట్మెంట్ స్కూల్ పై చాలా మంది జనం చనిపోయారే, దాని వెనకాల పెద్ద అవినీతి ఉంది సార్. దానికి సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి.
రాంగ్ నంబర్ అన్నాడా? నెక్స్ట్ ట్రై చే. హలో, హోమ్ సెక్రటరీ సార్? సార్ నేను అపార్ట్మెంట్ స్కూల్ పోయే దాని వీడు రాంగ్ నంబరే అన్నాడా? నీ వల్ల ఏం కాదు. గవర్నమెంట్ ప్రాణానికి 1,00,000 చొప్పున ప్రకటించింది. నీ భార్య కొడుక్కి 2 లక్షలు ఇస్తారు. నీ భార్య కడుపులో బిడ్డ పోయింది కదా, ఆ బిడ్డ కూడా బయటకు వచ్చుంటే ఇంకో 1,00,000 వచ్చి ఉండేది. అయినా ఈ లెక్కలెందుకు కానీ నీకు ఇంకో 25 లక్షలు ఇస్తాను. మళ్ళీ పెళ్లి చేసుకో. వయసులోనే ఉన్నావు కదా, ఏడాదికో బిడ్డ అనుకోనొచ్చు. ఆ ఫైల్ నాకు ఇచ్చే. ఏంటయ్యా వెళ్ళిపోతున్నావు? ఏ డబ్బా అవసరం లేదా? చూడండి అయ్యా, రూపాయి తీసుకోకుండా ఫైల్ ఇచ్చి వెళ్తున్నాడు. నేర్చుకోండి అయ్యా అతన్ని చూసి. వీటిని ఇక్కడ కాదు, తీసేండ్రా. వీడి శవం కూడా కనబడకూడదు.
నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చింది ఆ కాలేజ్ స్టూడెంట్స్. అంతమంది చావుకు కారణమైన ఆ బద్రీనారాయణను నేను చంపాలనుకోలేదు. దీనికంతటికీ కారణమైన అవినీతిని చంపాలనుకున్నాను. ఈ సమాజాన్ని మార్చే శక్తి కేవలం విద్యార్థులకే ఉంది. అందుకే నేషనల్ కాలేజీలో ప్రొఫెసర్గా చేరి ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థుల్ని ప్రభుత్వ శాఖలన్నింటిలోకి పంపించాను. అలా పుట్టిందే ఈ ఏసీఎఫ్, యాంటీ కరప్షన్ ఫోర్స్. 30 రూపాయలు తీసుకుని అడ్డదారిలో టెండర్ ఫామ్ తెచ్చే అటెండర్ దగ్గర నుంచి 300 కోట్ల రూపాయల టెండర్లు పాడే కాంట్రాక్టర్ల వరకు అందరూ నేరస్తులే. ఇలా ఎందరో మామూలు నేరస్తులు జైళ్లల్లో ఉంటే వీళ్ళు మన మధ్యనే ఉంటూ సమాజాన్ని నాశనం చేస్తున్నారు. వీళ్ళని ఏసీఎఫ్ విడిచిపెట్టదు. ఒళ్ళో ఒక బిడ్డని, కడుపులో మరో బిడ్డని పెట్టుకుని తానెందుకు చనిపోతుందో తనకే తెలియకుండా చనిపోయిన మీ భార్యకి మీరు చేస్తున్నదే సరైన నివాళి. క్యారీ ఆన్ సార్. బద్రీనారాయణని కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు సార్. ఒక అవకాశం ఉంది సార్. ఎల్లుండి అతని బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. చుట్టూ మంది మార్బలం ఉంటుంది, కష్టం అవుతుందేమో సార్. మనం వాడి బర్త్డే రోజునే వాడిని కిడ్నాప్ చేస్తున్నాం. ఎలా సార్? ఎంజాయ్ యువర్ సెల్ఫ్. అలాగే బద్రి గారు. ఓకే. హాయ్ రెడ్డి గారు. హాయ్. ఎంజాయ్ ఎంజాయ్. బద్రీనారాయణ, బద్రీనారాయణ. ఓకే లాస్ట్ బర్త్డే కన్నా బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. వాట్ ఏ థ్రిల్ సార్. చాలా అద్భుతంగా ఉందండి. రియల్లీ ఫెంటాస్టిక్. చాలా బాగా అరేంజ్ మా చేశారు. తమ్ముడు అరేంజ్ చేసి ఉంటాడు. ఎరా ఎరా నువ్వు అరేంజ్ చేసావా? లేదన్నా, హోటల్ వాళ్ళే అరేంజ్ చేశారేమో. ఓహో. నమస్కారం సార్. విష్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మీ అందరూ మీ అభిమానం అండి. పదండి సార్, కేక్ కట్ చేద్దరు. ఓకే ఓకే. బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. కట్ చేయండి సార్. మా అన్నయ్య అభిమానులు పాలిటిక్స్ లోకి రమ్మని ఒక్కటే గొడవ. హ్యాపీ డెత్. నిన్ను మరో 5 సెకండ్లలో కిడ్నాప్ చేస్తాం. ఏసీఎఫ్, ఏసీఎఫ్ నిన్ను కిడ్నాప్. తమ్ముడు 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 తమ్ముడు. బద్రీనారాయణ, 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 బద్రీనారాయణ. ఎవరా మీరు? ఏమో భయ్యా, 100 రూపాయలు ఇచ్చారు. 100 రూపాయలు ఇచ్చి ఫోటో పెట్టుకోమంటే పెట్టుకున్నాం భయ్యా. చీకట్లో నిలబెట్టావు. ధైర్యం ఉంటే వెలుగులోకి రా. నేను వెలుగులోకి వస్తే నువ్వు తట్టుకోలేవు. వెలుగులోకి రాలేక చీకట్లో ఉండి ఏసేపు నేను నడుపుతున్నావు. దమ్ముంటే రా బయటకి. నువ్వా? నాకు వెలుగంటే భయం లేదురా. ఆ వెలుగు జనానికి ఇవ్వటానికే నేను చీకట్లో ఉన్నాను. ఈ రోజు జరిగింది రేపు మర్చిపోయే జనానికి నీ ఏసేపు ఎన్నాళ్ళు గుర్తుంటుంది? ఈ భూమి ఉన్నంత వరకు గుర్తుంటుంది. తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించిన మళ్ళీ తూర్పున ఉదయిస్తాడన్న నమ్మకం జనంలో చావనంత వరకు ఈ నేల మీద మంచి మనుషులు పుడుతూనే ఉంటారన్న నమ్మకం బతుకుంటుంది. ఆ నమ్మకమే మా ఏసీఎఫ్. ఈ ఆదర్శపు మాటలు చెప్పి జనాన్ని మోసం చేసేది మేము. నువ్వు చెప్తున్నావేంటి? నేనేదైనా నమ్మితేనే చేతలో చేస్తాను, చేతల్లో చేసేకే మాటలో చెబుతాను, మాట చెప్పాక ఆ మాట కోసం నిలబడతాను. ఏంటయ్యా ఏసే పేరుతో గుప్పెడి జనాన్ని కిరాకి పెట్టుకుని ఎగిరిగిరికి పడుతున్నావు? నా వెనుకున్నది గుప్పెడి జనం కాదురా, పేద ప్రజల గుండె చప్పుళ్ళు.
మనుషులు నీలాంటి కాంట్రాక్టర్ల దగ్గర ఉంటారు. నా దగ్గర ఉన్నది నా దారి నచ్చిన వాళ్ళు, నా దారికొచ్చిన వాళ్ళు. లంచగొడి తన మీద నేను చూస్తున్న ఈ యుద్ధంలో నా వాళ్ళంతా సైనికులే. 5 నిమిషాలు నన్ను వదిలిపెట్టి చూడు, నిన్ను నీ సైనిక సామ్రాజ్యాన్ని కూల్చేస్తాను. కూల్చడం 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 నీ అలవాటు, నిర్మించడం నా అలవాటు. నీకు 2 ఛాన్సులు ఇస్తున్నాను. నిన్ను కాపాడమని ఈ స్టేట్లో ఎవరికైనా సరే ఫోన్ చేసుకో. హలో, నేను బద్రిని. ఎవరు? హోమ్ మినిస్టర్ గారి పియనా? రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అన్నాడా? నేను బద్రిని, పోలీస్ కమిషనర్ ఆఫీస్. కాదండి, కమిషనర్ గారి ఆఫీస్. నేను అడిగితే అదినేయా పోలీస్ కమిషనర్ ఆఫీసా? కాదండి, ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. కమిషనర్ గారికి ఫోన్ ఇవ్వయ్యా. ఎలాగిస్తావయ్యా? ఇది పోలీస్ కమిషనర్ గారి ఆఫీస్. ఎవరయ్యా అదే? ఎవడోనండి, మిలిటరీ హోటల్ అని అడిగి ఆర్డర్ చెప్తున్నాడు. రాంగ్ నెంబర్ అని చెప్పానండి. నువ్వు చేయాల్సిన రైట్ నెంబర్ ఎవరికో తెలుసా? నీ తమ్ముడికి. నో ఛాన్స్. రఘు, డాక్యుమెంట్స్. ప్రపంచవ్యాప్తంగా నీకున్న ఆస్తుల లిస్ట్. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తి పేదవాళ్ళందరికీ సమానంగా పంచుతాను. ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టు. పెట్టకపోతే నువ్వు చచ్చాకైనా నీ శవంతో ఈ కాగితాల మీద వేలు ముద్రలు తీసుకుంటాను. టంగు తెగుద్ది. మళ్ళీ అరిచావో నీ కంఠంలో నరాలు తెంపి నా బూట్లకి లేసులుగా కట్టుకుంటా. ఏం తాగుతున్నావు? బూస్ట్. నువ్వు శుద్ధ వేస్ట్. అది చిన్న పిల్లలు తాగేది. మరి యాడ్స్ లో సచిన కప్పిలు తాగుతారు కదా. వాళ్ళని ఇలా వేస్ట్ ఫెలోస్ కాదుగా. మీరు అలా అనకండి, నేను ఫీల్ అవుతాను. మీరు మరీ సచిన్ టెండూల్కర్ తో పోలితే ఎవడన్నా వేస్ట్ ఫెలో అని అంటాడు. హే, జస్ట్ జోక్ చేశానంతే. ఏ చేయకూడదా? చేయొచ్చు. నన్ను ఏమైనా చేసుకునే హక్కు ఈ భూమి మీద మీకు మాత్రమే ఉంది. చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఈ రోజు నుంచి వంట నేనే చేస్తాను. వంట మీరు చేయడం ఏంటి? ఏ నచ్చిన వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకూడదా? చేసుకోండి. ఒరే చింటూ, దేవకి నన్ను డీప్ గా ప్రేమించేస్తుందిరా. వీడు తింగరోడు. అది నిజమైన ప్రేమ కాదేమో అన్న డౌట్ రా. ఏడిసేవులే, నన్ను వంటోడుగా చూడటం ఇష్టం లేక తనే వంట చేస్తానంది. అలానే ఎందుకు అనుకోవాలి? నీ కంప వంటలు పడలేక అలా డిసైడ్ అయి ఉండొచ్చుగా. ఇష్టమైన వాళ్ళ కోసం వంట చేస్తాం తప్ప అని కూడా అంది. అందా? నిజంగా అందా? అనేహింది. అయితే వాయించు. ఏంటి మెలికలు తిరిగిపోతున్నావు? వీణ వాయిస్తున్నాడు. హలో, మరీ ఎక్కువగా ఊహించుకోకు. నేను వంట చేస్తానన్నది నీ గురించి కాదు, మీ అన్నయ్య గురించి. మరి నీకు ఇష్టమైన వాళ్ళ కోసం అన్నావు? అవును, మీ అన్నయ్య అంటే నాకు ప్రాణం. ఐ లవ్ హిమ్. ఏంటలా పడిపోయాడు? తీగ తెగింది. నాకు చిన్న డౌట్. నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావు, కానీ ఆయన నిన్ను ప్రేమించాలిగా. ఆయన పని కట్టుకుని ప్రేమించక్కర్లేదురా. రాముడి కాలు తగిలితే రాయి ఆలింది చూసావా? అలా మీ అన్నయ్య చూపు తగిలితే నాకు శ్రీమంతం అవుద్ది. ఆ చూపులో అంత మెగా పవర్ ఉందిరా. అబ్బా.